పేరుల కేసు చిక్కుముళ్లు విప్పేందుకు ఎన్ఐఏ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. పాత ఉగ్రవాదుల పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టిన దర్యాప్తు సంస్థ మంజర్ ఇమాంను రాంచీలో అరెస్టు చేసింది. ఎన్ఐఏ అధికారులు అతన్ని రాంచీ కోర్టులో హాజరుపరిచారు. ఇండియన్ ముజాహిదీన్ సిమీల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది మంజర్ ఇమాం ఎన్ఐఏ చేతికి చిక్కాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పర్యాతులో అతన్ని అరెస్ట్ చేశారు. తరువాత కాంకే పోలీస్ స్టేషన్ కు తరలించి ఉదయం నుంచి ప్రశ్నించారు. హైదరాబాద్ పేలుళ్లలో ప్రమేయం గురించి ఆరా తీశారు. నాలుగేళ్లుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వాంటెడ్ జాబితాలో మంజర్ పేరు ఉంది. ఇతనికి జమీల్ అనే పేరు కూడా ఉంది. 2010లో కేరళలోని కొట్టాయంలో సిమి 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కేంద్రంలోనూ మంజర్ పాల్గొన్నాడు. ఆయుధాలు పేల్చడం, పెట్రోల్ బాంబుల తయారీ, భారత్ కు వ్యతిరేకంగా జిహాద్ ను ప్రేరేపించడం తదితర అభియోగాలు అతనిపై నమోదయ్యాయి. అప్పటి నుంచి ఇమాం పరారీలో ఉన్నాడు. దేశంలో ఇతర పేలుళ్లలోనూ మంజర్ హస్తం ఉందని ఎన్ఐఏ చెబుతోంది. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులోనూ మంజర్ ఇమాం హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.